తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకే ఇంట్లో ఉంటున్న వాసంతికి పాణి ఎదురుపడడు. పాణి ఉంటే వాసంతి ఆ పరిసరాల్లోనే కనిపించదు. ఇలాంటి వీళ్ళ ఇద్దరికీ ఈ బంధం ఎందుకు వేశావు స్వామి అని హేమంతి శరంతులు నిశ్శబ్దంగా దుఃఖించేవారు. వేణు మాత్రం చెల్లాయ్ వాసంతి అని పిలిచి వాసంతి కష్టసుఖాలను కనుక్కునేవాడు. అతనితో శత్రుత్వం లేదు కాబట్టి మిత్రుడిగానే భావించింది వాసంతి. మొదటిసారి వేణు హాల్లో నిలబడి చెల్లాయ్ వాసంతి అని పిలిచాడు. పాణిని విడిపించి తీసుకొచ్చాక వాసంతిని మళ్ళీ అప్పుడే కలిశాడు అతను. శరంతి వచ్చి మీరా అంది. నేనేనమ్మా, మీ అక్క ఉందా అన్నాడు వేణు. ఉంది, పప్పు రుబ్బుతోంది అంది శరంతి. ఓసారి పిలుస్తావా అన్నాడు. శరంతి వెళ్ళి రోల్ దగ్గర కూర్చొని అక్కగారికి విషయం చెప్పి పంపింది. కూర్చోండి వేణుజీ, నాతో ఏమైనా పని ఉందా అంది కుర్చీ చూపిస్తూ వాసంతి. పెద్ద పనేం కాదు కానీ ఒకసారి చూసిపోదామని వచ్చాను, కూర్చోమ్మా అన్నాడు వేణు. అతని కంఠంలో కళ్ళల్లో చూపుల్లో అభిమానం ఆత్మీయత అనురాగం వర్షిస్తూ ఉన్నాయి. వాసంతికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమెకు తెలిసిన మగవాళ్ల అందరిలోనూ కళ్ళల్లో కాంక్ష ఆకలి ఆశ స్పష్టంగా కనిపించేవి. చివరికి పాణి కళ్ళల్లోనే ఆరాధన కనిపించింది. ఆ ఆరాధన తన మనసుకి ఎక్కడ బంధాలను వేస్తుందో అనే భయంతో పారిపోయిన వాసంతిని తరిమి పట్టుకొని అనూహ్యమైన బంధం శరీరానికి వేసేశాడు పాణి. ఈ వేణు కళ్ళల్లో ఎప్పుడూ తనెరుగని ఆపేక్షను చూసి విస్మయచకితురాలైంది వాసంతి. అలా చూస్తున్నావు ఏం చెల్లాయ్? ఈ మధ్య నీకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు కదా అని నవ్వి, ఈ క్షణం నుంచి ఈ వేణు నీ సొంత అన్నగారు, అందుకే ఏకవచనంతో సంబోధిస్తున్నాను. అది కాక నువ్వు నాకంటే 5-6 ఏళ్ళు చిన్నదానివై ఉంటావు. నాకు చెల్లెలు లేని లోటు నువ్వు తీరుస్తావని నా ఆశ అన్నాడు. ఆ కంఠస్వరంలో నిజాయితీ ధ్వనించింది. అంత అదృష్టమా అన్నయ్య అంది వాసంతి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. రోజులన్నీ ఒకేలాగా ఉండవు వసు. ఆపదలు కాపురాలు చేయవు. నీ వ్యక్తిత్వం, నీ ఔదార్యం, నీ సహృదయం, మానవత్వం, గాంభీర్యం నాకు చాలా నచ్చాయి. మనసుకి నచ్చని వాళ్లతో కానీ నేను అస్సలు స్నేహం చెయ్యను, పరిచయం పెంచుకోను. నాకు పాణి మనస్తత్వం నచ్చింది, అందుకే స్నేహితులం అయ్యాం. ఆ తర్వాత నా మనసుకి దగ్గరగా వచ్చిన దానివి నువ్వు, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా అంటున్నానని కంగారు పడకు. సోదరుళ్ళ నేనే కాదు, నిన్ను పాణి కూడా ప్రేమిస్తున్నాడు. ఆ సంగతి చెప్పాలని వచ్చి నువ్వు అరవటానికి ప్రయత్నించడంతో భయపడి నీ నోరు మూశాడు పెదవులతో. ఆ తర్వాత వయస్సు దాని సహజ గుణాన్ని ప్రదర్శించింది. అసలే స్త్రీ సౌఖ్యానికి దూరమై బాధపడే పాణి నిగ్రహాన్ని కోల్పోయాడు. అది ప్రజల దృష్టిలో రేపయింది, చట్టం దృష్టిలో నేరమైంది, నీ పట్ల దారుణమైంది, నీ చెల్లెళ్ల దృష్టిలో అత్యాచారం అయింది. పాణి దృష్టిలో మాత్రం తీయని అనుబంధంగా మారింది. ఆ సంగతి నీకు తెలియదు కదా అన్నాడు నవ్వుతూ. తెలుసుకోవాలి అనే కుతూహలం కూడా నాకు లేదన్నయ్యా. దయచేసి మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అంది కందిన వదనంతో వాసంతి. నువ్వు అలా నిలబడి మాట్లాడితే నాకు కాళ్ళు గుంజుతున్నాయి, కొంచెం ఇలా కూర్చోమ్మా ప్లీజ్, నా దగ్గర మొహమాట పడకు అన్నాడు వేణు వాసంతిని కూర్చోబెడుతూ. సరే ఇప్పుడు చెప్పండి ఏం మాట్లాడాలో నాతో అంది వాసంతి. పాణి తప్పు చేశాడు నిజమే. ఆ తప్పు జరగడానికి కారణమైన పరిస్థితులు నీకు తెలియదు. మనసు పెట్టి నీతో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చిన వ్యక్తి హఠాత్తుగా పశువుగా మారి క్షమించరాని మహాపరాధాన్ని చేశాడు. దానికి వాడు ఎంత సిగ్గుపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో నీకెలా తెలుస్తుంది? నీ ఎదుట పడటానికి వాడికి మొహం చెల్లటం లేదు, అలా అని నీకు దూరంగా ఉండలేకపోతున్నాడు. ఒక్కసారి నువ్వు అవకాశం ఇస్తే నిన్ను క్షమను అర్థించాలని, జీవితాంతం నీకు ఒక తోడుగా మిత్రుడిగా ఆరాధకుడిగా మిగిలిపోవాలని ఆశపడుతున్నాడు. వాడిని క్షమించి ఆ అవకాశం ఇవ్వలేవా వాసంతి అన్నాడు వేణు. ఓహ్, ఇది రాయభారమా? వారి తరపున మీరు వకాల్తా తీసుకున్నారన్నమాట. ఇంతవరకు
మీ మిత్రుడు మా మీద చూపించిన దయ చాలు మాకు. ఇంకా ఎక్కువైతే భరించే ఓపిక లేదు. మమ్మల్ని ఇలా అయినా బతకనివ్వండి. ఏ పాపం ఎరుగని నేను వ్యభిచారినయ్యాను. గౌరవము, పరువు పోగొట్టుకున్నాను. నా మచ్చ నా 2 చెల్లెళ్ల భవిష్యత్తుని ఎక్కడ దెబ్బతీస్తుందోనని భయపడుతున్నాను. కనీసం తల దాచుకోవడానికి మిగుల్చుకున్న ఈ గూట్లో కూడా మమ్మల్ని ఉండనిస్తారని తోచటం లేదు. మంచితనానికి పోతే ఈ ప్రపంచంలో మిగిలేది అశాంతి మాత్రమే అని అర్థమైంది. మీ మిత్రునికి ఎవరూ ఇల్లు ఇవ్వరేమో, తద్వారా ఆ పసిపిల్లలు ఏం బాధపడతారో అనే మానవత్వంతో ఇల్లు ఇచ్చి లోకం దృష్టిలో సరాసరి ప్రియుణ్ణి ఇంటికి తెచ్చిపెట్టుకున్న బరితెగించిన మనిషిలా, కులటలా, పతితలా. వసంతి, ప్లీజ్ స్టాప్ ఇట్. నేను వినలేను అన్నాడు వేణు జేవురించిన ముఖంతో. నాకు జరుగుతున్న ఘోరాన్ని అంటుంటేనే మీరు వినలేనప్పుడు ఈ ప్రపంచం అంటుంటే నేనెలా విని భరించగలను? చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న విధి వంచితను నేను. ఇంకా మీ మిత్రుడితో ఇష్టాగోష్ఠి జరిపి పూర్తిగా వెలయాలని కమ్మంటారా? అంత ఉదారత, ఔదార్యం నాకు లేవు. ఎవరి బతుకులు వారు బతికితేనే కొన్నాళ్లకైనా మర్చిపోయి క్షమిస్తారేమో. వెలివేసినట్టు చూసే ఈ సమాజంలో బ్రతుకే దుర్భరమైన నా బాధ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి చెప్పుకోగలను? ఉద్యోగమా రాదు, దరిద్రమా తీరదు, ఆకలి తీరే మార్గం కనిపించదు. ఈ ప్రపంచంలో వ్యభిచారిగా ముద్రపడిన నాకు ఉద్యోగాన్ని ఎవరిస్తారు? ఇస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది? అప్పులు ఎలా తీరుతాయి? నా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అని నేను ఎంత వేదన పడుతున్నానో, ఎంత నరకాన్ని చూస్తున్నానో మీకెలా తెలుస్తుంది? ఆడదాన్ని కనుక నిస్సహాయంగా ఇంట్లో మగ్గిపోతూ కృంగిపోవడం తప్ప నేనేం చేయగలను? ఇది నా కర్మ, నా దురదృష్టం, నా దౌర్భాగ్యం, అంతే అంది చేతుల్లో ముఖం దాచుకుని హృదయ విదారకంగా ఏడుస్తూ వాసంతి. వాసంతి, ఊరుకోమ్మా, ప్లీజ్ ఊరుకో. నీకు నేనున్నాను, ఏడవకు. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు వేణు వాసంతి తల నిమురుతూ. వాసంతి ఏడుస్తుంటే హేమంతి, శరంతిలు కూడా ఏడవటం మొదలుపెట్టారు. వెంటనే వాసంతి దుఃఖాన్ని నిగ్రహించుకుని కళ్ళు తుడిచేసుకుని రాయి కంటే కఠినంగా మారిపోయి చెల్లెళ్ళ కళ్ళు తుడిచి ఊరడిస్తూ, ఇందుకే నేను గుట్టుగా నా బాధని నేను దిగమింగుతున్నాను. వీళ్ళు ఎలాంటి కష్టాన్ని ఓర్చుకోలేరు. సమస్యలకి ఏడుపు పరిష్కారం కాదు. కానీ ఇన్నాళ్లకి పలకరించి మంచి చెడులు చూసే ఆత్మీయుడుగా మీరు కనిపించగానే నిగ్రహించుకోలేక బేలగా బయటపడిపోయాను. ఈ జీవన చదరంగంలో నాకు ఆడటమే తెలుసు, ఓడటం తెలియదు అంది గంభీరంగా మారిన వదనంతో వాసంతి. గుడ్, వెరీ గుడ్. నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు అందరి ఆడపిల్లల్లాంటి దానివి కాదు. నీ ధీరత్వం ప్రశంసార్హం. యు ఆర్ ఏ గ్రేట్ వారియర్. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సిస్టర్ అంటూ భుజం నొక్కి వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగి, బై వాసంతి, అసలు విషయం మర్చిపోయాను చెప్పడం. ఇదిగో ఈ డబ్బు ఉంచు అన్నాడు జేబులో నుంచి తీసి. దానమా ధర్మమా? అందుకోకుండా అతనిని తీవ్రంగా చూస్తూ అడిగింది వాసంతి. పిచ్చిపిల్ల, దానం కాదు, ధర్మం కాదు, అడ్వాన్స్ పాణి ఇమ్మన్నాడు. దాన ధర్మాలు, దయాభిక్షలు ఆశించే మనస్తత్వం నీకు లేదని నాకు తెలియదా? తెలిసి నీ ఆత్మాభిమానాన్ని గాయపరిచే సాహసం నేనెలా చేస్తాననుకున్నావు అని నవ్వి అందించాడు వేణు. ఎంత అంది తీసుకుంటూ. అక్కడ శేషయ్య గారింట్లో ఇచ్చినట్టే ఇచ్చాడు. మళ్ళీ కలుద్దాం, వస్తాను అనేసి వెళ్ళిపోయాడు వేణు. వాసంతి లెక్క పెడితే 1500 ఉంది. సాయంత్రం 5 అవుతోంది సమయం. వాసంతి పెరట్లో నూతి దగ్గర ఉంది అంట్లు తోముతూ. శరంతి ప్రాక్టికల్ క్లాసు ఉందని, వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి వెళ్ళింది. హేమంతి ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళింది. పాణి ఆ ఇంటికి అద్దెకి వచ్చి 15 రోజులైంది. ఈవేళ రేపో వాసంతి అత్తగారు పిల్లలు వస్తారో. వాళ్ళకి సంగతి తెలుస్తుంది. ఆవిడ తనని నమ్ముతుందా? ప్రపంచంతో పాటు తనని ఆవిడ కూడా ద్వేషిస్తే ఏం చేయాలి? జరిగిన దాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలా చెప్పటాన్ని, పాణి ఫ్యామిలీకి తన ఇంట్లో ఆశ్రయం కల్పించడాన్ని ఈ ప్రపంచం హర్షించలేకపోతుంది. అలా అని పాణిని వెళ్ళిపోమ్మందామంటే నెలకి 1500 వచ్చే అద్దె పోతుంది. వచ్చిన మచ్చ చచ్చినా పోదు. అతన్ని ఎందుకు వెళ్ళమనాలి అనుకుంది. అంతలోనే అంతరాత్మ ఎదురు తిరిగి, నిజంగా అద్దె కోసమే ఆశ్రయం ఇచ్చావా? నీ మనసులో చోటు కూడా ఇచ్చేశావా అని వెటకారంగా నవ్వడంతో కంగారు పడింది. లీలగా పెదవుల మీద చిరునవ్వు నర్తించింది. అమ్మాయి వాసంతి, ఎక్కడున్నావు అంటూ శేషయ్య పెరటి గుమ్మం దగ్గరికి రావడంతో అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పాణి పెరట్లో కాళ్ళు కడుక్కుందామని నూతి దగ్గరకు రాబోతూ, నూతి దగ్గర వాసంతిని చూసి లోపలికి వెళ్ళబోతూ శేషయ్యను చూసి,
నొసలు ముడివేసి అక్కడే ఆగిపోయాడు. రండి బాబాయ్ గారు, ఇలా వచ్చారేంటి అంది చేతులు కడుక్కొని రాబోతూ వాసంతి. నువ్వు నీ పని కానియమ్మా, నేను ఇలా కూర్చుంటానులే, పని లేకుండా వస్తానా, నీతోనే పని పడింది అంటూ నూతి దగ్గర రాయి మీద కూర్చొని ఏరి చెల్లెళ్ళు కనిపించరే అన్నాడు. వాసంతి చెప్పింది. ఇక్కడికి వారం నుంచి ఈ ఏకాంతం కోసమే కాచుకొని కూర్చున్నాననుకో అమ్మడు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. అందుకే ఆ రోజు ఆడంగులంతా నీ ఇంటి మీద పడబోతూ ఉంటే నా పెద్దరికంతో ఆపేశాను. నువ్వు నువ్వు అన్నావంటే నా జన్మ చరితార్థం అయిపోతుంది అమ్మడు. ఆ కుటుంబరావు నీ ఇంటి మీదకి దండెత్తకుండా నేను చూస్తాను. ఈ వాడలో ఆడంగుల నోళ్ళు నేను మూయిస్తాను. అంతేకాదు నెలకు ఇంత అని నీకు ఏదో ఒక ఏర్పాటు కూడా చేస్తాను. నీ చీకు చింత అన్నీ మర్చిపోయి హాయిగా బతికేయచ్చు నువ్వు అన్నాడు శేషయ్య అదోలా నవ్వుతూ. ఆ నవ్వు ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకుతున్న అనుభూతిని కలిగిస్తూ ఉంటే తెల్లబోతూ, నేను అనాలా? దానికి నాకు నెలకింతని ఏర్పాటు చేస్తారా? ఏమిటది? మీరేదో చిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటి బాబాయ్ అది అంది వాసంతి. ఇంకా బాబాయ్ ఏమిటి, నీ మొహం, ముద్దుగా శేషు అను. నేను ఇక నుంచి లోకానికే నీకు బాబాయిగా వ్యవహరిస్తాను. ఇలాంటి ఏకాంతం కలిసి వచ్చినప్పుడు నీకు శేషునే. వాసంతి, నిజం చెప్పొద్దు, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ముసలి పీనుగతో సంసారం సుఖమా పాడా? చెప్పు. ఆశలు కోరికలు నేను మాత్రం ఎన్నాళ్ళు దాచుకోగలను చెప్పు. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నానంటే నువ్వు మీ అమ్మలా నిప్పు అని భయపడే. ఇప్పుడు మంచు ముక్క అని తెలిసాక ఎలా ఉండగలనో చెప్పు. నెలకి 1000 రూపాయలు ఇస్తాను. బియ్యం పప్పులు నేనే చేరవేస్తాను. రహస్యంగా వచ్చిపోతూ ఉంటాను. పైగా నా వల్ల నీకు కడుపు కూడా రాదు. నా వయస్సు 60 దాటింది. ఒక్కసారి 5 నిమిషాల లోపలికి రా. ఎంత ఆశగా ఉందో తెలుసా? వాసంతి అంటూ చేతులు చాపి వాటేసుకోబోయాడు శేషయ్య. వాసంతి భయ విహ్వలురాలయ్యి ఆ చేతులకి దొరకకుండా తప్పించుకొని పారిపోయి రాబోతూ పాణిని గుద్దేసింది. ఎడం చేత్తో ఆమెను పొదివి పట్టుకొని కుడి చేయి ఎత్తి చెళ్ళుమని రీసౌండ్ వచ్చేలా శేషయ్య చెంప పగలగొట్టి సత్కరించిన పాణి పళ్ళు కొరుకుతూ, మళ్ళీ ఈ పరిసరాల్లో కనిపించావంటే తవ్వి పాతర వేస్తాను. ఈ పాణి చేవచచ్చిన మగాడు కాదురా, మనసున్న మగసిరి ఉన్నవాడు, ఖబర్దార్. ఈ పాణి అంగరక్షక వాసంతికి ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆమెను ఏమీ చేయలేదు. ఏదో ముసలివాడివనే కనికరంతో వదిలేస్తున్నాను. నీ మనవరాలి వయసు ఉన్న వాసంతిని ఎంత చండాలంగా ఆలోచించావురా, ఈడియట్. తలుచుకోవడానికి అసహ్యం వేస్తోంది. ఐసే గెట్ అవుట్ ఫస్ట్. వేలు పెట్టి తీవ్రంగా శాసించాడు పాణి. పాణి చేతుల్లో బొమ్మలా ఉండిపోయిన వాసంతి నిస్త్రాణగా స్పృహ తప్పి అతని ఛాతీ మీదకు ఒరిగిపోయింది. ఆమె ముంగుర్లను సవరించి నుదురు చుంబించిన పాణి జాగ్రత్తగా ఆమెను లేవనెత్తి భుజాన వేసుకుని వాసంతి వాటావైపు తిరిగి అక్కడ గుమ్మంలో శిలా విగ్రహాల్లా నిలబడి చూస్తున్న వాసంతి చెల్లెళ్ళని చూసి కంగారు పడ్డాడు. తర్వాత తమాయించుకుని, కళ్ళు తిరిగినట్టున్నాయి మీ అక్కకి. ఆ రాస్కెళ్ళాడు, ఆ ఈడియట్ వచ్చి. మేమంతా చూశాం పాణిజీ. ఇక మా అక్కకి మీరే దిక్కు. దానిని అన్యాయం చేయకండి. మా కోసం దాని నిండు 100 ఏళ్ల బతుకు వైధవ్యానికి ముడివేసుకున్న త్యాగమయ్యి దాని బతుకు మా కోసం బలి కావటం మేం సహించలేం అంటూ చేతులు జోడించారు హేమంతి శరంతిలు దారి తొలగి నిల్చుంటూ. వాసంతిని గదిలో మంచం మీద పడుకోబెట్టి వచ్చి ఆ ఇద్దరి తలలను నిమిరి, మీ అక్క నన్నెంత ద్వేషించినా అసహించుకున్నా చీపొమ్మని ఇంట్లో నుంచి నెట్టేసినా నేను మీ అక్కను వదలడం అనేది జరగదు హేమా. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాసంతి నా ఆరాధ్య దేవత. నన్ను వరిస్తే భార్య అవుతుంది, లేకపోతే ప్రియురాలిగా మిగిలిపోతుంది. ఆమె ఇల్లాలిగా వచ్చేంతవరకు ఓపికగా ఎదురు చూడటమే నా తపస్సు అనేసి చరచరా వెళ్ళిపోయాడు పాణి. అతను వెళ్ళాక కళ్ళు తెరిచి కూర్చుంది మంచం మీద వాసంతి. అక్క, పాణిగారు అంటూ ఏదో చెప్పబోయింది హేమంతి. అంతా విన్నాను అంది ఏదో ఆలోచిస్తున్నట్టుగా గోడ నానుకొని కళ్ళు మూసుకుంటూ. ఆయన పాపం చాలా మంచివారక్క. శరంతి వాసంతిని అనుసరించింది. ఇప్పుడు నీ అభిప్రాయం ఎవరడిగారు అంది నొసలు ముడివేసి వాసంతి. ఆయన నీ శ్రేయస్సు కోరుతూ ఉంటే నువ్వు మాటైనా మాట్లాడక ఎందుకు అలా దూరంగా ఉండిపోతావు? తప్పే చేశాడు, క్షమించవచ్చు కదా అంది శరంతి వాసంతిని నడుము పెనవేసి ఒడిలో పడుకుంటూ. అంత సహృదయం నాకు లేదు సారు.
మనం ఆలోచించవలసినది పాణి గురించి కాదు, శేషయ్య గురించి. బాబాయ్ అని పిలిపించుకుంటూనే ఎంత నీచంగా ఆలోచించాడో చూశారా? ఒక మగవాడి చేతిలో బలాత్కరింపబడిన ఆడది వెలియాలిగానే జీవించాలని, ఆమెకు గౌరవంగా బతికే అర్హత లేదు అన్నట్టుగా ఎలా మాట్లాడాడో విన్నారా? జరిగిన దాంట్లో నా తప్పు నామమాత్రంగా కూడా లేకపోయినా శిక్షను నేనే అనుభవించాలి. నా జీవితమే మీకు ఒక గుణపాఠం నేర్పుతోంది. ఇక ముందర భవిష్యత్తులో ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మనం బతకలేం. ఎందుకంటే మగవాళ్ళు మన ఇంటిని ఒక బ్రోతల్ హౌస్గా భావిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పి మన గౌరవం మనం నిలబెట్టుకోవాలంటే అది చాలా అసాధ్యమైన పనిలా తోస్తూ ఉంది. అయినా అధైర్యపడకుండా మన పవిత్రతను మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎలా ఈ అపప్రద నుంచి బయటపడాలి? ఏ విధంగా గౌరవంగా బ్రతకగలం? ఎలా మన పవిత్రతను నిరూపించుకోగలం? బాగా ఆలోచించండి. 70 ఏళ్ల వాడైన ముసలాడికే పాడుబుద్ధి పుట్టిందంటే ఇక పడుచువాళ్ల సంగతి ఏమిటని? మన బతుకు మనం బతుకుతున్నా మన అందంతో విందు చేసుకోవాలి అనే పురుష పుంగవుల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇదంతా జరగడానికి కారణం ఎవరు? పాణి. అతన్ని క్షమించాలా? కరుకుగా ప్రశ్నించింది వాసంతి. ఆ గౌరవం అనేది మనకు రావాలి అంటే మనం పెళ్లి చేసుకోవాలి. ఆ మగవాడి అండ, ఆధారం, ఆలంబన లేకుండా అందమైన ఆడది ఆపదలు అపనిందలు తప్పించుకొని బతకలేదక్కా అంది హేమంతి. నిజమే, కానీ మనల్ని చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు? అసలే అక్క జీవితం ఇలా మారిపోయింది. అక్క అన్నట్టు జరిగిన దానిలో దాని పొరపాటు ఏమీ లేకపోయినా నింద మాత్రం మన మీద పడింది కదా అంది శరంతి. ముసలాడైనా రెండో పెళ్లివాడైనా పట్టెడు అన్నం పెట్టి పోషించగలిగిన మగవాడు దొరికితే పెళ్లి చేసేసుకోవాలి. అప్పుడే ఈ అపనిందల నుంచి, అప్రతిష్టల నుంచి, అగౌరవాల నుంచి విముక్తి లభిస్తుంది అంది ఆవేశంగా హేమంతి. ముసలివాడైనా రెండో పెళ్లివాడైనా అసలు ఆ మగవాడు దొరకాలి కదా. దొరికినా మనల్ని చేసుకోవడానికి అంగీకరించాలిగా. శుష్కహాసం చేసింది శరంతి. నిస్త్రాణగా, నిస్సహాయంగా, నిస్సత్తువగా కూలబడిపోతూ ఉన్న ఆమె మనోనేత్రం ముందు ఫణీంద్ర సాక్షాత్కరించాడు. నా వల్లనేగా మీకు ఈ ఇబ్బందులు, సమస్యలు. నేను దూరమైతే మీరు గౌరవంగా బతకగలరేమో అనిపిస్తోంది హేమా. నువ్వు చెల్లాయి ధైర్యంగా ఈ ఇంట్లో తలదాచుకోండి. నేను వెళ్ళిపోతాను అంది వాసంతి సాలోచనగా. ఎక్కడికి వెళ్ళిపోతావు? శాశ్వతంగా ఈ జీవితం నుంచి వెళ్ళిపోతావా అంది హేమంతి. నేనంత పిరికిదాన్ని కాదు హేమా. మీకు దూరంగా వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని నెలకు ఇంత అని మీకు పంపించాలని అంది వాసంతి బాధగా. అక్కా, మనం పరువుని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి. ఆడాలి గాని ఓడకూడదు అనేది నీ సిద్ధాంతం కదా అంది శరంతి. నిజమేనే, కానీ ఇలా రోజుకొక మగవాడు వచ్చి మన గుమ్మం తొక్కినన్నాళ్ళు అదిలా సాధ్యమవుతుంది చెప్పు అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతో వాసంతి. వద్దక్కా, నువ్వు అధైర్యపడకు. అమ్మా నాన్న పోయినా మేమిద్దరం నిన్ను నమ్మి నిన్ను ఆదర్శంగా తీసుకుని జీవిస్తున్నాం. అలాంటిది నువ్వే లేకపోతే ఇక మాకు ధైర్యం ఎక్కడిది? రక్షణ ఎక్కడా? అమ్మని నాన్నని నీలో చూసుకుని నీ రెక్కల చాటున గువ్వల్లా ఒదిగి నిశ్చింతగా బతుకుతున్నాం. ఈ ఆనందాన్ని మాకు దూరం చేయకు. బతికి ఉంటే ముగ్గురం ఉందాం, లేదా ముగ్గురం చచ్చిపోదాం అంది హేమంతి వాసంతిని గట్టిగా పట్టుకుంటూ. నువ్వన్నట్టు ఒకవేళ అలాంటి మగవాడు ఎవరైనా దొరికితే చేసుకుంటావా? రెండో పెళ్లివాడు ముసలాడు నాకొద్దని పారిపోతావా అంది వాసంతి హేమంతి బుగ్గలు పట్టి సాగదీస్తూ చిరునవ్వుతో. అలాంటివాడు దొరికితే వదులుకుంటానా? మన ముగ్గురిలో ఎవరు పెళ్లి చేసుకున్నా మళ్ళీ ఈ ఇంటికి పరువు, గౌరవం అనేది వచ్చినట్టే. ఆ గౌరవాన్ని సంపాదించడానికి అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను అంది ఆవేశంగా హేమంతి. నెల గడిచింది కానీ ఆ ఇంట్లో అద్దెకు వచ్చి అయినా వాసంతితో మాట్లాడటం లేదు. వచ్చిన కొత్తల్లో క్షమాపణ చెప్పుకోవాలని ప్రయత్నించాడు. కానీ వాసంతి ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. అతని ఇంట్లో ఉన్నంతసేపు వాసంతి వంటగదిలోనో, బెడ్రూమ్లోనో, డ్రాయింగ్ రూమ్లోనో ఉంటుంది. శరంతి కాలేజీకి వెళ్ళిపోతుంది. అవసరమైతే బయట పనులు హేమంతి చూస్తుంది. పాణి ఇంట్లో నుంచి వీధిలోకి, వీధిలో నుంచి ఇంట్లోకి మసలాలంటే హాల్లో నుంచే వెళ్ళాలి. అందుకని అతను ఆఫీస్కి వెళ్ళేంతవరకు ఇంట్లోనే ఉండిపోతుంది వాసంతి. ఒకే ఇంట్లో తలదాచుకుంటూ ఉన్న పాణి ఫ్యామిలీ విషయాలు వాసంతికి కానీ, వాసంతి ఫ్యామిలీ విషయాలు పాణికి కానీ తెలియదు. అప్పుడప్పుడు వేణు ద్వారా తెలుస్తూ ఉంటాయి. వాసంతి విననట్టు, ఇంట్రెస్ట్ లేనట్టు గంభీరంగా ఉండిపోతుంది.
పాణి మాత్రం అడిగి మరీ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు వాసంతి విషయాలు. గౌతమి కూడా ముభావంగా గంభీరంగా ఒంటరితనాన్ని కోరుకుంటుంది. వాసంతి కాన్వెంట్ పెట్టినప్పుడు పనిచేసిన అంకమ్మ వచ్చి పాణి ఇంట్లో పనిచేస్తోంది. ఉదయం 6ంటికి వచ్చి 9 వరకు ఉంటుంది. ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టి గిన్నెలు తోమేసి కుళాయి నీళ్లు తెచ్చి గౌతమి చేత స్నానం చేయించి కూరలు తరిగిచ్చి మినపపప్పు పొట్టు తీసి గ్రైండర్లో రుబ్బించి తీసుకొచ్చి బట్టలు ఉతికి ఆరవేసి మిగిలినవన్నీ పట్టుకుని పోతుంది. వీధి గదిలో గౌతమి ఉంటుంది. బెడ్రూమ్లో పిల్లలతో పాణి పడుకుంటాడు. 6ంటికే లేచి పాలు పోయించుకొని వెళ్ళినవాడు పిల్లలకి నూతి దగ్గర స్నానం చేయిస్తూనో నీళ్లు తీసుకెళ్తూనో బియ్యం కూరలు కడుగుతూనో సామాన్లు బయట పెడుతూనో తను నూతి దగ్గర స్నానం చేస్తూనో పెరట్లో సపోటా చెట్టు దగ్గర షేవ్ చేసుకుంటూనో కనిపిస్తూనే ఉంటాడు. హాల్లో ఎక్కువసేపు ఉండడు. అతని కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇంట్లో ఫోన్ ఉంది. అతని కంఠం గంభీరంగా స్ఫుటంగా మార్దవంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంత వద్దనుకున్నా అతని కంఠం వినిపిస్తే శ్రద్ధగా వింటుంది వాసంతి. ఆమె ఎక్కడ కనిపించినా ఆరాధనగా చూస్తుంటాడు పాణి. పాణి ఇడ్లీ కుక్కర్లో పెట్టి మిక్సీలో చట్నీ చేసి కుక్కర్లో పప్పు అన్నం పెట్టి వేపుడు చేస్తాడు. వేణు తల్లి చేత పచ్చళ్ళు చేయించి తీసుకొస్తాడు. గౌతమి బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. భర్తను గాని పిల్లల్ని గాని పట్టించుకోదు. ఏడుస్తున్నా కొట్టుకుంటున్నా పాణి చూసుకోవాల్సిందే కానీ ఆమె పట్టించుకోదు. అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళి వేణు ఇంట్లో వేణు తల్లికి అప్పగించి వచ్చేటప్పుడు కూడా తీసుకుని వస్తాడు. భార్యకి డిస్టర్బెన్స్ లేకుండా. ఒకవేళ పిల్లలు ఏడిస్తే విసుక్కుంటుంది. బావా ఓ బావా నిన్నే, నీ కూతుర్లు రాగాలు తీస్తున్నారు చూడు అని పాణిని పిలుస్తుంది. అసలు అమ్మ అని ఆ పిల్లలు పిలవరు. దగ్గరగా వెళ్ళరు. డాడీ అనో నాన్నాలు అనో ఏడుస్తారు. పిలుస్తారు. స్వీట్స్ పళ్ళు తీసుకొచ్చి సాయంత్రం ఇస్తాడు. పిల్లలతో మంచం మీద పడుకుంటాడు. అతన్ని ఎక్కి తొక్కుతూ మంచం మీద పరిగెడుతూ ఆడుకుంటారు. అతను పేపర్ చూస్తుంటే పెద్దమ్మాయి అనుజ్ఞ, చిన్నమ్మాయి పేరు మనోజ్ఞ. అనో మనో అని పిలుస్తాడు. వాళ్ళ ముద్దు మురిపాలు పొందుతాడు. తల్లి ప్రేమని తండ్రి ప్రేమని తనే పంచుతాడు. అతని ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వాసంతి మాత్రం తమ వాటా తలుపులు మూసి ఉంచుతుంది. ముఖం కూడా చూడని వాసంతి పాణి వల్ల అప్రతిష్ట వచ్చాక అసలు బయటకు వెళ్ళలేదు. ఆ రోజు వేణు వచ్చి వాసంతి ఎక్కడున్నావమ్మా అని పిలిచాడు. జాకెట్ మోడల్ కత్తిరిస్తున్న వాసంతి ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో రండి అని పిలిచి కుర్చీ చూపించింది. వచ్చి కూర్చుంటూ టెంపరీగా 2-3 నెలలు జాబ్ చేయగలవా అన్నాడు వేణు. చేస్తాను. ఎక్కడా అంది కుతూహలంగా వాసంతి. ఈ ఊర్లోనే స్కూల్లో ఒక టీచర్ ప్రెగ్నెంట్, మెటర్నిటీ లీవ్ మీద వెళుతోంది. ఆవిడ వచ్చే వరకు బోర్డు స్కూల్లో చేయాలి. నువ్వు ఆ తర్వాత ఇంకొకటి ఏదో చూద్దాం అని అన్నాడు వేణు తాత్కాలికంగా కాస్త ఆధారం చూపిస్తున్నట్టు. అలాగే ఎప్పుడు జాయిన్ కావాలి అంది అంగీకారంగా. ఇంకా ఆవిడ వెళ్ళలేదు. వెళ్ళాక నేను తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తాను అన్నాడు వెళ్ళటానికి లేస్తూ. థ్యాంక్స్ అన్నయ్య అంది సంతోషంగా. ఇవి చెందవలసినది నాకు కాదు అని నవ్వి వెళ్ళిపోయాడు వేణు. మీ అక్క ఉందా సరు అంటూ కుటుంబరావు వచ్చాడు ఆ మర్నాడు. ఉంది, పిలుస్తాను కూర్చోండి అంది శరంతి హాల్లో సోఫా చూపించి. మీ అక్కతో నేను పర్సనల్గా మాట్లాడాలి, లోపలికి వెళ్తాలే అంటూ శరంతిని తప్పించుకొని ఏదో పెద్ద హక్కు ఉన్నవాడిలా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. నిర్ఘాంతపోయిన దానిలా నిలబడిపోయింది శరంతి. హేమంతికి అప్లికేషన్ ఫామ్ ఎలా పూర్తి చేయాలో గోంగూర కోస్తూ చెప్తోంది వాసంతి. వాసంతి అంటూ సరాసరి లోపలికి వచ్చిన కుటుంబరావుని ఆశ్చర్యంగా చూస్తూ మీరా ఏమిటిలా వచ్చారు అంది లేచి నిలబడుతూ వాసంతి. హేమంతి నొసలు ముడివేసి కిచెన్లోనికి తప్పుకుంది. ఆయన బెడ్రూంలోకి వచ్చేశాడు. నీతో కొంచెం మాట్లాడాలే, కూర్చో. ఏదో పరాయివాడిని చూసినట్టు నిలబడ్డం ఎందుకే పిచ్చిదానా, కూర్చో అన్నాడు తను మంచం మీద చతికిల పడుతూ. సరాసరి బెడ్రూంలోకి వచ్చేయడమే కాక అతి చనువు ప్రదర్శిస్తూ ఏమే ఒసే అని సంబోధిస్తున్న కుటుంబరావు ప్రవర్తన అక్క చెల్లెళ్లకు ఒళ్ళు మండిపోయేలా చేసింది. కానీ మర్యాదను పాటించారు. చెప్పండి అంది వాసంతి ఆయనకు దూరంగా వెళ్ళి గోడ నానుకుని నిల్చుంటూ. అక్క శాంతంగానే ఉండడంతో చెల్లెళ్ళు కిచెన్లో ఒకరు డ్రాయింగ్ రూమ్లో ఒకరు నిలబడి రక్షణను కల్పించారు. మీరు వెళ్ళి మీ పళ్ళు చూసుకోండే,
నేను మీ అక్కనేమి కొరుకు తినేయన్లే, చెప్పానుగా పర్సనల్ మ్యాటర్ అని అన్నాడు కుటుంబరావు వెకిలిగా. నా చెల్లెలు వినకూడని రహస్యం నాకేమీ లేదు కుటుంబరావు గారు, వచ్చిన పని చెప్పి వెళ్ళండి, పర్వాలేదు అంది గంభీరంగా వాసంతి. ఇక్కడికి నెలనాళ్ల నుంచి నీతో ఏకాంతం కోసం ఎదురు చూసి చూసి ఇక కుదరదు అని ఇలా వచ్చేశాను. నేను పనిచేస్తున్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ఓనరు మణికంఠ గారి ఆఫీస్లో పిఏ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది బొంబాయి. ఆ పని నీకు ఇప్పించాలని ఆయనతో నీ సంగతి చెవిన వేశాను. ఆయన సరే అని నిన్ను తీసుకొని రమ్మన్నారు ఇంటర్వ్యూకి. నీకిష్టమైతే తీసుకెళ్తాను, ఓ కండిషన్ మీద అన్నాడు కుటుంబరావు వ్యాపార సరళిలో. ఏమిటి ఆ కండిషన్ అంది ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ వాసంతి. మా ఆవిడ మంచంలో నుంచి లేవటం లేదు. నాకా ఎక్కువ మంది పిల్లలు, అందులో ఏ ఒక్కరికి వంట వార్పు చేతకావు. మీకా పెళ్ళిళ్ళు అవుతాయని ఆశ లేదు. నీ పెద్ద చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేసేయి, అది భార్యగా నా ఇంట్లో పడి ఉంటుంది. కనుక నేను నీ ఇంటికి వచ్చిపోయినా బంధుత్వం ఏడుస్తుంది కాబట్టి ఎవరూ పట్టించుకోరు. నీకు మగదక్షతగా నేనుండిపోతాను. మన రహస్యం ప్రపంచానికి తెలియదు, ఏమంటావు? ఇంకా సెరంతి అంటావా? ఎవరో తలకు మాసినవాడు దొరక్కపోతాడా? దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. పాపం మిమ్మల్ని, ముఖ్యంగా మగవాడి సుఖం అనుభవించి మోడువారిన నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందనుకో. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. నేనే కనుక నీకు తోడుగా నిలబడితే బయట ప్రపంచంలో నువ్వు కాస్త తల ఎత్తుకొని బతకచ్చు. ఇక నువ్వు నాకు ఇవ్వవలసిన బాకీ 1,00,000 రూపాయలు ఇవ్వనవసరం లేదు. నువ్వు, నీ చెల్లెలు, మీ అందచందాలు నాకెలాగో దారపోస్తారు కదా. ఎంత లాభమో చూడు నీకు అన్నాడు వంగి చెయ్యి పట్టుకోబోతూ కుటుంబరావు. మరి నన్ను వదిలేశారు కుటుంబరావు గారు. ఏకంగా అక్క చెల్లెళ్ళు ముగ్గురిని ఏలుకున్న కీర్తి మీకు దక్కేది కదా పాపం అంటూ దూసుకొచ్చి కుటుంబరావు 2 చెంపలను వాయిగొట్టిన సెరంతి చొక్కా కాలర్ పట్టుకుని ఈడ్చినట్టు హాల్లోకి నెట్టేసింది పూనకం వచ్చిన దానిలా. అప్పుడే మెట్లెక్కి లోపలికి వస్తున్న వేణు, పాణీలు ఆగిపోయారు. ఏమైంది సెరంతి, ఆయన్ని వదులు అన్నాడు పాణి వచ్చి అడ్డుపడి. ఎలా వదలమంటారు పాణిజీ? మీరు చేసిన పని వల్ల మమ్మల్ని ఈ మగమృగాలు పబ్లిక్ ప్రాపర్టీగా భావించి ఏలుకుంటారట. ఆ మాట అక్కతో పర్సనల్గా చెప్పడానికి వచ్చాడు ఈ ప్రబుద్ధుడు అంటూ బావురుమంది సెరంతి గుమ్మంలో కూలబడిపోయి. పాణి, వేణులు చెక్కిన శిల్పంలా నిలబడిపోయారు. హేమంతి వాసంతి నడుమును పెనవేసుకుని ఒడిలో ముఖం దాచుకుని ఏడుస్తూ, నన్ను మాత్రం ఆ కుటుంబరావుకి ఇచ్చి గొంతు కోయకక్క, జీవితాంతం దాస్యం చేసి ఆయన బాకీ తీరుస్తాను, కానీ నీతో పాటు నన్ను నేను ఆ దౌర్భాగ్యుడికి అమ్ముడుపోలేను అంది హేమంతి. నన్ను చెంపలు వాయిగొట్టి బయటకు నెడతావటే, దీనికి ఫలితం త్వరలోనే అనుభవిస్తారు. చూస్తాను, మిమ్మల్ని కట్టుబట్టలతో వీధుల పాలు చేస్తాను. చూడండి నా తడాకా ఏమిటో. ఎవడడ్డం వస్తాడో నేను చూస్తాను. పాణి, వేణుల్ని మరిగి 3 ముండలు నన్ను వీధిలోకి నెడతారా? చూస్తాను మీ పొగరేమిటో. మీ ఇల్లు జప్తు చేయిస్తాను. పోనీలే ఆడపిల్లలు కదా అని ఆదుకోబోతే నన్ను బయటకు నెడతారా? వీధి వీధి అడుక్కు తినేలా చేస్తాను. అప్పుడైనా నా పక్కలోనికి రాక ఆ వాసంతి ఎక్కడికి పోతుందో చూస్తాను నేను అంటూ పచ్చి బూతులు తిట్టడం ప్రారంభించాడు కుటుంబరావు. నడి వీధిలో జనం పోగై వింతను చూస్తూ ఉండగా, మిస్టర్ కుటుంబరావు, ఆడవాళ్ళు కదా అని మర్యాద మర్చిపోయి ఇంటి మీదకు వచ్చి అసభ్యంగా బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోవటానికి నేనేం గాజులు తొడిగించుకొని కూర్చోలేదు. నీకు కావాల్సింది డబ్బే అయితే దానికి ఇది మార్గం కాదు. నీ డబ్బు నీ ముఖాన కొడతాను అన్నాడు పాణి. చల్లగా ఇంట్లో దూరి వాసంతిని కౌగిలించుకొని కులికే నువ్వు నాకు బుద్ధులు చెప్తావట్రా? బోర్డు కట్టిన ఆడది నాకు మాత్రం పక్క ఎందుకు వేయదు? సొంత పెళ్ళాన్లా దానిని వాడుకుంటూ నాకు నీతులు చెప్తావా? చూస్తాను ఈ వాడలో నువ్వు అది కాపురం ఎలా వెలగబెడతారో అంటూ మళ్ళీ బూతులు ప్రారంభించాడు కుటుంబరావు. అప్పుడే రిక్షా దిగిన భానమ్మగారు, ఫణి, సుమనలు బ్యాగులతో పెట్టెతో వీధిలో నిలబడిపోయి వినసాగారు. శేషయ్య, భూషణాలు కసిగా చూస్తున్నారు. భూషణం 2 రోజుల కిందటే కాదనిపించుకున్నాడు. కాస్త గౌరవంగా పాలికాపు చేత వాసంతికి ప్రేమలేఖ పంపించాడు. అందులో వాసంతి తన కోరికలు రహస్యంగా తీరిస్తే 1,00,000 ఇచ్చి ఆ కొంపని ఆమె పేరు కొంటానని, జీవితాంతం వాసంతికి తోడుగా ఉండిపోతానని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. ఇల్లాలుగా చచ్చిపోతానే గాని ఎవరికీ వెలియాలుగా మారను అని ఖచ్చితంగా అనేసి ఆ లేఖ చింపి వాడి ముఖాన వేసి కొట్టింది వాసంతి. నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ ఆ మాటలు విన్న పాణి పెదవి కొరుకుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు
కానీ ఈరోజు అలా ఊరుకోలేకపోయాడు. ఏదో ఆవేశించిన వాడిలా లోపలికి పెద్ద పెద్ద అంగలు వేస్తూ వెళ్ళి హేమంతి తల నిమురుతూ గోడ కానుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న వాసంతి జబ్బ పట్టుకొని లేవదీసి గబగబా నడివీధిలోనికి లాక్కు వచ్చి నిలబెట్టి జేబులో నుంచి పసుపు తాడుకి మిలమిలా మెరుస్తూ వేలాడే మంగళసూత్రాలను తీసి అయోమయంగా చూస్తూ నిలబడిన వాసంతి మెడలో 3 ముళ్ళు వేసేశాడు త్రిశూలపాణి. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆ వాడలోని జనమంతా అప్రతిభులైపోయారు. వాసంతిని జబ్బపట్టి లాక్కెళుతున్న పాణితో పాటు లేచి పరిగెత్తి వీధిలోకి వచ్చిన హేమంతి శరంతీలు ఆనందాశ్చర్యాలతో స్తంభించిపోయారు. ముందుగా తేరుకున్న వేణు హర్షధ్వానాలు చేస్తూ శభాష్ పాణి, శభాష్, సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకున్నావు అంటూ సంతోషంగా అభినందించాడు. వేణు చేసిన హడావిడితో వాస్తవంలోకి వచ్చిన హేమంతి శరంతీలు ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి ఒకరు కుంకుమ భరిన మరొకరు అక్షింతలు తీసుకొచ్చారు. శరంతి అందించిన కుంకుమ తీసి వాసంతి నిదుట బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించాడు పాణి. వేణు కూడా అక్షింతలు తీసి ఆ జంటని ఆశీర్వదిస్తే అప్పటికి తేరుకున్న దానిలా కదిలిన భానమ్మగారు కూడా అక్షింతలు తీసి వాసంతి పాణిల మీద వేసింది ఆశీర్వాదపూర్వకంగా. ఆవిడ పిల్లలు ఆకాశరామన్న ఉత్తరం చూసి బయలుదేరారు. తీరా వచ్చేసరికి అద్భుతమైన దృశ్యం కనిపించింది ఆ ఫ్యామిలీకి. ఇప్పుడు చూడు మిస్టర్ కుటుంబరావు, బాగా చూడు. వాసంతి నా భార్య. ఈ గుమ్మం ఎక్కి అసభ్యంగా మాట్లాడే మగవాళ్ళందరికీ ఇదే నా సమాధానం. నా వల్లనే వాసంతి తన పరువు, మర్యాద, ప్రతిష్ట, గౌరవాన్ని కోల్పోయింది కనుక తిరిగి నేనే వాటిని ఆమెకు సమకూర్చి పెట్టాలి. కాబట్టి ఆమె ఇష్టాలతో సంబంధం లేకుండా ఆనాడు ఏ విధంగా భోగ్య వస్తువుగా భావించి అనుభవించానో ఈనాడు అదే విధంగా తాళి కట్టి నా భార్య అనే ముద్ర వేసి ఈమె పబ్లిక్ ప్రాపర్టీ కాదు, నాకే పరిమితం అని ఈ వాడ ప్రజలందరి ముందు ఈ పంచభూతాల సాక్షిగా నా ఇల్లాలిగా గ్రహించి ఆనాడు చేసిన సిగ్గుమాలిన పనికి ఈనాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఈ ఇంటి వైపు, నా మరదళ్ళ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, పన్నెత్తి పేలినా వాళ్లను నరికి పోగులు పెడతాను, ఖబర్దార్ అన్నాడు హెచ్చరికగా పాణి ఆగ్రహంతో ప్రజ్వరిల్లిన వదనంతో రోషంగా. హేమంతి శరంతీలు శిలా విగ్రహంలా నిలబడిపోయిన వాసంతిని తీసుకొని ఇంట్లోకి నడవడంతో వాళ్లను అనుసరించింది భానమ్మ. ఆవిడ వెంట లోపలికి వెళ్లారు ఫణి, సుమనలు. వేణు పాణిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. కుటుంబరావు కొయ్యబారిపోయాడు. మ్లానమైన వదనాలతో కుటుంబరావుని తీసుకుని వెళ్ళిపోయారు శేషయ్య, భూషణాలు. ఆ రాత్రి భోజనం చేస్తూ ఆకాశరామన్న వ్రాసిన ఉత్తరం వచ్చి కంగారు పెట్టిన సంగతి వివరించింది భానమ్మ. సుమన, ఫణులు మౌనంగా ఉండిపోయారు. ఈవేళో రేపో భానమ్మగారు వస్తుంది, జరిగిన సంగతి తెలిస్తే ఆవిడ ఎలా ఫీల్ అవుతుందో అని లోపల కంగారు పడుతున్న వాసంతికి ఇంకా జరిగిన సంఘటన నమ్మబుద్ధి కావడం లేదు. ఇది కళ నిజమా అని మాత్రం అనిపిస్తోంది. హేమంతి శరంతిల ముఖాల్లో ఏనాడూ చూడని సంతోషం, ఉత్సాహం కాంతితో దీప్తిస్తున్నాయి. భానమ్మగారికి ఏది దాచకుండా చెప్పేశారు అక్క చెల్లెళ్ళు. ఆవిడ అర్థం చేసుకుని ఆనందించింది. సుమ, ఫణిల మౌనం వెనుక ఏముందో ఎవరికీ తెలియలేదు. భానమ్మగారికి జరిగిన దిక్కుమాలిన పని తెలిసి ఆవిడ వచ్చి అడిగితే తప్పు చేసిన దానిలా తల వంచుకొని ఆవిడ అనే మాటలు పడడానికి ఆయత్తం అవుతున్న వాసంతి తలవని తలంపుగా పాణి చేసిన పనికి ఇంకా ఆ సందిగ్ధత నుంచి కోలుకోలేని దానిలా ఉండిపోయింది. మరునాటి ఉదయం ఫణి అలవాటుగా సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. సుమన పెత్తనానికి వెళ్ళిపోయింది. అసలే ఇల్లు వదిలి బయటకు రాని వాసంతి పాణి చేసిన పని వల్ల తల ఎత్తుకొని తిరగలేని బిడియంతో ఇంట్లో దూరితే ఇప్పుడు ఆమెకు గౌరవం కల్పించడం కోసం పాణి చేసిన ఈ పని సంఘం, అతని భార్య, చట్టం కూడా హర్షించలేవని తెలిసి వాసంతితో పాటు ఆమె చెల్లెళ్ళు కూడా భయపడుతున్నారు. గౌతమి అగ్నిపర్వతంలా ఎప్పుడు బరస్ట్ అవుతుందో, ఏ సమయంలో ఏ తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుందో, ఇల్లు పీకి పందిరేస్తుందో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. తుఫాను ముందు సముద్రంలా ఆ ఇల్లు ప్రశాంతంగానే ఉంది. వాసంతి మంచం దిగలేదు. హేమంతి ఇంటి పనులు చేస్తుంటే బానమ్మగారు వచ్చి సాయపడింది. శరంతి కాలేజీకి బయలుదేరింది. వాసంతి మానవద్దని చెప్పటంతో సెంటర్లో 4 స్నేహితులతో సైకిల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ఫణి. శరంతి చూసి వెళ్ళి బస్టాప్లో నిలబడింది బస్సు కోసమని చూస్తూ. వాసంతిని పాణి రేప్ చేశాడని ప్రపంచానికి తెలిసాక ఆ 4 కుర్రాళ్ళు, ఓ సరు,
నీకు కన్నెరికం చేసే భాగ్యం నాకిద్దు, లేకపోతే ఏ సమయంలో ఏ మహానుభావుడు ఆ పుణ్యం కట్టుకుంటాడో అని ఒకడు. అసలు ఈ పాటికి ఆ కన్నెతనం ఉందో పోయిందో నీకు తెలుసా అని నవ్వేవాడు ఇంకొకడు. గురుడు 3 ఆడపిల్లలను వదలకుండా మోజు తీర్చుకుంటున్నాడేమో, అందుకే చల్లగా ఆ ఇంట్లో తిష్ట వేశాడు అని మరొకడు. రోజుకో రకంగా కామెంట్లు చేస్తున్నా తల వంచుకొని వెళ్ళి తల వంచుకొని వచ్చేసేది. కానీ ఆ సంగతి వాసంతి వరకు వెళ్ళనివ్వక హేమంత్తోనే చెప్పేది. ఎంత బాధగా అనిపించినా పైకి నిబ్బరంగా ఉండటం అనేది వాసంతిని చూసి నేర్చుకున్నారు మిగిలిన ఇద్దరు. ఏం గురు, ఆ పాణిగాడు వాసంతికి తాళి కట్టేశాడంట కదా, మరి నువ్వు ఈ పిల్లకు కట్టేస్తావా, నాకు వదిలేస్తావా? ఆ వేళ ఏదో నిప్పు అని మహాపతివ్రత అన్నావే, ఎంచక్కా నువ్వు కూడా ఆ ఇంట్లోనే మకాం పెట్టావు కాబట్టి ముగ్గురిని ఆ పాణిగాడిలా రుచి చూడొచ్చు. ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వు గురు అన్నాడు ఒకడు. ఆ భూషణం, శేషయ్య, కుటుంబరావు రోజూ వెళ్ళి వాసంతితో సరసాలు ఆడుతున్నారట. అది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయాక ఇంకా సందేహం ఏముంది అన్నాడు ఇంకొకడు. అవును గాని ఫణి, నీ చెల్లెలు ఆ కొంపలో ఉంటే ఎవడైనా ఉంచుకుంటానంటాడు గాని తాళి కడతాను అంటాడా మరి? ఆలోచించుకో, పరువు తక్కువ మనుషులని అవసరానికి ఉపయోగించుకోవాలే గాని పెళ్ళి గిల్లి అని మాయలో పడితే నీ కొంప బ్రోతల్ హౌస్ అయిపోద్ది. మరి జాగ్రత్త అని సలహా ఇచ్చాడు మరొకడు. ఎర్రగా జేవురించిన వదనంతో ఇంటికి వెళ్ళిపోయాడు ఫణి. అతను ఏం గొడవ చేస్తాడో అని శరంతి కూడా వచ్చేసింది. అమ్మా అమ్మా అని అరిచాడు ఫణి. తోటకూర తరుగుతున్న బానమ్మ, ఏమిట్రా ఆ గావుకేకలు, ఇక్కడ ఉన్నా ఇలారా అని పిలిచింది కొడుకుని కిచెన్లో నుంచి. సుమయ్యేది, నేను రాను, నువ్విలారా అన్నాడు ఫణి. వంట చేస్తున్న హేమంతి, గదిలో పడుకుని ఉన్న వాసంతి కూడా వింటూ ఉండిపోయారు. బానమ్మగారు విసుక్కుంటూ లేచి వెళ్ళి, ఏమిట్రా అంది కొడుకుని. మనం ఈ ఇంట్లో ఉండకూడదు, ఉంటే మన సుమనకు పెళ్లి కాదు. వీళ్ల చరిత్ర కలుషితమైపోయింది. పరువు లేని కొంపలో పంచభక్ష పరమాన్నాలు తినటం కంటే పరువున్న ఇంట్లో పస్తులు ఉన్నా మంచిదే, పదండి వెళదాం అన్నాడు. ఎక్కడికిరా అందావిడ భయంగా. ఏట్లోకి. ఎక్కడికి అంటే ఏం చెప్పను, ఇదివరకు ఉన్న ఇల్లే అడుగుదాం. ఇదివరకు ఉన్నామంటే ఆవిడ నా అన్న భార్య, ఇప్పుడు పరాయివాడి చేత రేప్ చేయబడి తాళి కట్టించుకున్న విధివంచిత. ఆవిడకు మనకు ఏ సంబంధం లేదు, ఉండకూడదు. ఉంటే సుమనకు పెళ్లి కాదు. మనకివ్వాల్సిన 25,000 ఇచ్చేయమను, వెళ్ళిపోదాం. మనకి అదే బతుకు తెరువు అని చెప్పు, అర్థమైందా? నేను వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటే నన్ను వదులుకోవాల్సి వస్తుంది. నీకు కొడుకు కావాలనుకుంటే చెప్పినట్టుగా చెయ్యి అనేసి బయటకు వచ్చి క్షణం తడబడ్డాడు ఫణి. కారణం, వీధి గడపలో శరంతి, అవతలి వాటాలో బెడ్రూమ్ ద్వారం దగ్గర నిలబడి చేతిలో రిసీవర్ మూసి వింటున్న పాణి కనిపించారు. మరుక్షణం సంభాళించుకుని ఫణి వెళ్ళిపోయాడు. శరంతి లోపలికి వెళ్ళింది. పాణి రిసీవర్ క్రెడిల్ చేసి నొసలు ముడివేశాడు. మంచం మీద నుంచి లేచి బీరువా తెరిచి తన నగలు తీస్తున్న వాసంతి శరంతిని చూసి, నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? పోనీలే, మంచి పని చేశావు. బ్యాంకులో 10,000 ఉంది కదా, అది తీసుకొని ఈ నగలు ఎక్కడైనా అమ్మేసి ఎంత వస్తుందో తీసుకొనిరా, ఫణికిచ్చేద్దాం. ఇంకా ఇవ్వవలసింది ఏమన్నా ఉంటే తినటం మానేసైనా బాకీ తీర్చేద్దాం. ఈ ఇంట్లో ఉండటానికి అతను మొహమాట పడుతూ ఉంటే మనం బాధ పెట్టకూడదు. అది కాక ఇక్కడ ఉంటే అతనికి బాధ్యత తెలియదు అంది గంభీరంగా. శరంతి నిశ్శబ్దంగా బయలుదేరుతూ ఉంటే, ఉండవే, నేను వస్తాను సెంటర్ వరకు, నాకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది అంది హేమంతి. ఇద్దరూ వాసంతితో చెప్పి బయటకు వచ్చారు. సెంటర్ వైపు వస్తూ, అక్కకి ఎంత అభిమానం చూడు, ఉన్నదంతా ఊడ్చిచ్చేస్తోంది అంది శరంతి. అంతేనా, 3 టిక్కెట్లు తగ్గుతున్నందుకు సంతోషించు అంది హేమంతి. హేమంత్కి బస్సు వచ్చింది. బస్సు ఎక్కుతూ చూసింది. స్కూటర్ మీద వాళ్ల వెనకే వచ్చిన పాణి శరంతిని చెయ్యి ఊపి పిలుస్తూ ఉన్నాడు. బస్సు కదలడంతో హేమంతి వాళ్ళని చూస్తూ ఉండిపోయింది. శరంతి స్కూటర్ని సమీపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు పాణి. సెంటర్లో నిలబడిన అల్లరిమూక నోళ్ళు కళ్ళు వదిలేసి చూస్తున్నారు వాళ్ళని. బ్యాంకుకి అంది తడబడుతూనే తడపటాయిస్తూనే. ఎందుకు అన్నాడు వెంటనే. పనుంది అంది చెప్పటం ఇష్టం లేక. ఆ పని ఏమిటి అనేదే నేనడిగేది అన్నాడు రెట్టిస్తూ పాణి. వ్యక్తిగతమైన సమస్య అంది. మీ అక్కకు సంబంధించినంతవరకు ఆ సమస్య నాదే అవుతుంది. కారణం, నేనిప్పుడు ఆమెకు భర్తని. ఆమెకు సంబంధించిన మంచి చెడులన్నీ నావే. అవి చూసుకోవలసిన బాధ్యత నాకుంది. అందుకే అడుగుతున్నాను, దయచేసి చెప్పు అన్నాడు పాణి.
మా అక్క మిమ్మల్ని భర్తగా స్వీకరించలేదు కదా. సంఘం కూడా ఒప్పుకోదు. మీ భార్య హర్షించదు. చట్టం అనుమతించదు. మీరు తాళి కట్టినంత మాత్రాన ఒరిగేది ఉంది? శరంతి శుష్కహాసం చేసింది. అసలు సంగతి పాణికి వివరిస్తూ, నాకు తెలుసు కనుకనే మీ అక్క ఇంకా మీ దగ్గరే ఉంది. లేకపోతే ఈ పాటికి నా ఇంట్లోనే ఉండేదిగా. గౌతమి ఉన్నంతకాలం ఈ దూరాలు పాటించాలి గాని ఆ తర్వాత అవసరం లేదు కదా. అందుకే నిన్ను అడుగుతున్నాను సరు. మీ అక్క నా భార్య కాలేదు కనుకనే నిన్ను అడుగుతున్నాను. లేకపోతే ఆమెనే అడిగేవాడిని కదా. దయచేసి నాతో ఆ సమస్య గురించి చెప్పి ఈ విధంగానైనా మీ అక్కని ఆదుకోగలిగాను అన్న తృప్తి, ఆనందం, శాంతిని నాకు ఇవ్వు ప్లీజ్ అన్నాడు వేడుకోలుగా పాణి. మా అక్కకి ఇష్టం లేకుండా ఎలా ఆదుకుంటారు మీరు? ఎదురు ప్రశ్న వేసింది రహస్యంగా. అంటే? అది చెప్పాలంటే నువ్వు నాకు అసలు విషయం చెప్పాలి అన్నాడు పాణి. తెల్లని తెలుపు, పొడుగ్గా, పుష్టిగా, మంచి పర్సనాలిటీ అతంది. చక్రాల్లా గుండ్రని కాంతివంతమైన కనులు, సిరిలొలికే ముఖం, అందమైన చిరునవ్వు, నల్లని ఒత్తైన మీసం, చక్కని క్రాఫ్, బలిష్టమైన బాహువులు, విశాలమైన వక్షస్థలం, ఒక్క చూపులో విషయం గ్రహించగల మేధా సంపత్తి, ఠీవీగా, హుందాగా, తెల్లని బట్టల్లో విఘ్నత, వివేకం, మానవత్వం మూర్తిభవించిన మంచి మనిషిగా. చూడగానే ఎవరికైనా సదాభిప్రాయం కలిగేలా ఉంటుంది పాణి రూపం. ఆ నవ్వు సమ్మోహనకరంగా కనిపించి దృష్టి తిప్పుకోలేని దానిలా చెప్పేసింది. సరే బ్యాంకుకి రా, అక్కడ చెప్తాను ఏం చేయాలో అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ పాణి. శరంతి 4 అడుగులు వేయబోయింది. శరు, ఇలా రా, కూర్చో, పర్వాలేదు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. మీ అక్క తల్లిగా మారినప్పుడు నేను తండ్రినేగా అయ్యేది అన్నాడు పాణి. అతని కళ్ళల్లో కనిపించే ఆదేశాన్ని కాదనలేక స్కూటర్ మీద అతని వెనకే కూర్చుంది. శరంతిని కూర్చోమని తను లోపలికి వెళ్ళాడు. అరగంట తర్వాత వచ్చి లెక్క పెట్టి తెచ్చిన నోట్ల కట్టలను శరంతికి అందిస్తూ, ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ అక్కకు ఇచ్చి, సేఠ్ చమన్లాల్ గారు మీ అమ్మగారికి తెలుసునని అందువల్లే నగలు కుదువ పెట్టుకుని ఇంత డబ్బు ఇచ్చాడని చెప్పు. నా సంగతి మాత్రం బయటకు రానివ్వకు. మీ అక్కని గుర్తు తెచ్చే ఆ నగలు నాకిచ్చేసేయి. ఆమెకు రహస్యం తెలిసిపోతే నా చేతులతో నేనే ఆమెకు అలంకరిస్తాను అన్నాడు. వాసంతి నగలు తను తీసుకుని ముద్దు పెట్టుకుని జేబులో భద్రంగా దాచుకుంటూ పాణి. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఓనర్ మణికంఠ గారి ఆఫీస్లో ఒంటరిగా ఉంది హేమంతి. అందరితో పాటు హేమంతిని కూడా ఇంటర్వ్యూకి పిలిచిన మణికంఠ ఆమె రికార్డ్ చూసి తల ఎత్తి ఒక్క క్షణం హేమంతిని పరిశీలనగా చూశాడు. తనకి ఆఫర్ చేసిన కుర్చీలో మరింత ఇబ్బందిగా ముడుచుకుపోయి కూర్చుని ఉంది ఆమె. అతను తనని ఎందుకో శ్రద్ధగా పరిశీలిస్తూ ఉన్నాడని తెలియగానే ఊపిరిని బిగబట్టింది. కళ్ళు వాల్చుకొని చేతి గోళ్ల వంక చూసుకుంటూ అప్పుడప్పుడు చెమటను తుడుచుకుంటూ నేల చూపులను చూడసాగింది. అతను చిన్నగా నవ్వాడు. కళ్ళెత్తి చూసి అతను తదేకంగా తననే గమనించడంతో కంగారుగా తలదించి చెమటను అదుముకుంది. అతను ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఎందుకలా చూస్తూ ఉన్నాడో మాత్రం ఆమెకు బోధపడలేదు. మణికంఠ బెల్ నొక్కి ప్యూన్ని పిలిచి, ఈవిడను తీసుకువెళ్ళి ముందు వరండాలో కూర్చోపెట్టు, తర్వాత పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాను, వచ్చిన వాళ్లను పంపించి అని హేమంతి వైపు చూసి, మిస్ హేమంతి, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. మీరు ఈ ఉద్యోగానికైతే పనికిరారు. మీరు ఒప్పుకుంటే ఇంతకంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఓకే, యూ కెన్ గో నౌ అన్నాడు నవ్వుతూ. ఆ ప్యూన్ వెంట వచ్చి ఆ వరండాలో సోఫాలో కూర్చుంది. ప్యూన్ తెచ్చిన కాఫీ తాగింది. అక్కడ ఉన్న పత్రికలను తిరిగేస్తూ ఓపికగా ఎదురుచూస్తోంది. మీరు ఈ ఉద్యోగానికి పనికిరారు అన్నాడు. మీరు ఒప్పుకుంటే ఇంతకంటే మంచి ఉద్యోగాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఏమిటి? ఎంత ఆలోచించినా ఆమెకు అంతు పట్టలేదు. ఉదయం కుండలో అన్నం తింది, అక్కడ కాఫీ తాగింది. 11 గంటలకి ఇంటర్వ్యూకి వస్తే 12 గంటలకు లోపలికి పిలిచారు. ఇప్పుడు 1:30 కావస్తోంది. కడుపులో ఆకలి దంచేస్తోంది. ఆయన మీల్స్కి వెళ్ళి వచ్చేంతవరకు కూర్చోబెట్టరు కదా అనిపించింది. అమ్మా, అయ్యగారు పిలుస్తున్నారు, లేస్తారా? ప్యూన్ వచ్చి లేపడంతో తుళ్ళిపడి లేచింది హేమంతి. అతను బాత్రూమ్ చూపించాడు. మొహం కడుక్కొని వచ్చింది. మణికంఠ ఆఫీస్ రూమ్లోకి వస్తూనే నమస్తే అంది హేమంతి. మీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇక్కడ కాదు, ఇంటి దగ్గర, లెట్స్ గో అన్నాడు కార్ కీస్ తీసుకుని లేస్తూ మణికంఠ. ఇంటికా? హేమంతి విస్తుపోయింది. డోంట్ వరీ, మీ మర్యాదకు ఏ విధమైన భంగము వాటిల్లదు.
మీరు వేణు పంపగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా నా కార్లోనే డ్రాప్ చేస్తాను, సరేనా? రండి, కమాన్ అన్నాడు మణికంఠ. అతనిని అనుసరించి కిందకు వచ్చింది హేమంతి. అక్కడ టమోటా రంగు ఫియట్ కారు ఉంది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకుని కమిన్ అన్నాడు. నేను బ్యాక్ సీట్లో కూర్చుంటానండి అంది బిడియంగా. అప్పుడు చూసేవాళ్ళకి నేను మీ కారు డ్రైవర్లా కనిపిస్తాను. కమాన్ ప్లీజ్ అన్నాడు చిరునవ్వుతో మణికంఠ. హేమంత్కి కూడా నవ్వు వచ్చింది. ఆమె కూర్చోగానే కారు స్టార్ట్ చేసి పోనిస్తూ డోర్ బలంగా లాగివేశాడు. రివ్వున రోడ్డు మీద సర్రున కత్తిలా దూసుకుపోతోంది కారు. అతను కను చివర్ల నుంచి ఆమెను గమనిస్తూ చెప్పండి మీ ఫ్యామిలీ విషయాలు. అడుగుతున్నందుకు మరోలా భావించవద్దు. మీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో నేను తెలుసుకోవాలి కదా అని అడిగాడు. నా ఫ్యామిలీ మ్యాటర్స్ని బట్టి నాకు ఉద్యోగం ఇస్తారా అని మీరు అడగవచ్చు. నాకు వేణు మీ గురించి చాలా క్లుప్తంగా చెప్పాడు ఫోన్ చేసి. హేమంతి అనే అమ్మాయిని పంపిస్తున్నాను. ఆ పిల్ల చాలా అందంగా ఉంటుంది, పైగా బుద్ధిమంతురాలు. వయసు 23 మాత్రమే. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగం చాలా ఎసెన్షియల్ అని మాత్రమే చెప్పాడు. అందుకని అడుగుతున్నాను. పైగా మీరు నాకు చాలా నచ్చుతారని కూడా గ్యారెంటీ ఇచ్చాడు. అతను చెప్పింది కూడా 100కి 100 పాళ్ళు నిజం. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అందుకే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ అన్నాడు మెరిసే కనులతో, చిరునవ్వు నర్తించే పెదవులతో అలవోకగా చూస్తూ మణికంఠ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.